జ్యోతిష శాస్త్రం ప్రకారం 2 గ్రహాల కలయిక జరిగినప్పుడు కొన్ని శుభయోగాలు మరికొన్ని అశుభయోగాలు ఏర్పడతాయి. ఈ నేపథ్యంలో త్వరలో కుంభరాశిలో చంద్రుడు, రాహువు కలయిక కారణంగా గ్రహణ యోగం ఏర్పడుతుంది. ఈ కారణంగా కర్కాటకం సహా 3 రాశుల వారికి ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం మే 10వ తేదీన ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు చంద్రుని శని రాశి అయిన కుంభరాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో రాహువు కూడా ఇదే రాశిలో నివాసం ఉంటాడు. ఈ నేపథ్యంలో చంద్రుడు రాహువు కలయికను గ్రహణ యోగంగా పరిగణిస్తారు. సాధారణంగా ఈ సమయంలో ద్వాదశ రాశుల వారికి కొన్ని సవాళ్ళు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ కాలంలో మీ మానసిక పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం చంద్రుడిని మనస్సు, భావోద్వేగాలకు కారకుడిగా భావిస్తారు. రాహువుని గందరగోళం, ఆకస్మిక సంఘటనలకు ప్రతీకగా భావిస్తారు. ఈ నేపథ్యంలో ఈ 2 గ్రహాల కలయిక జరిగినప్పుడు కొన్ని రాసుల వారికి నిర్ణయం తీసుకునే సామర్థ్యం ప్రభావితం కావచ్చు. ఈ సమయంలో మీరు చేసే పనుల్లో కొన్ని ఆటంకాలు ఏర్పడవచ్చు. ఈ సమయంలో మీరు చాలా సహనం, అవగాహనతో వ్యవహరించాలి. ఈ సందర్భంగా గ్రహణ యోగం వేళ ఏ రాశుల వారిపై ఎలాంటి ప్రభావం పడుతుంది అనే విషయాలను చూద్దాం. జ్యోతిశాస్త్ర ప్రకారం గ్రహణ యోగం అనేది ఒక ముఖ్యమైన సంఘటన. సూర్యుడు, రాహువు లేదా చంద్రుడు, రాహువు కలిసినప్పుడు ఈ గ్రహణ యోగం ఏర్పడుతుంది. ఇది ఒకరి ఆత్మవిశ్వాసం, అస్తిత్వ భావన విషయంలో గందరగోళ స్థితిని ఏర్పరుస్తుంది. ఈ కాలంలో ద్వాదశ రాశుల వారికి అంతర్గిక మానసిక సంఘర్షణలు ఏర్పడవచ్చు. మీ ఆత్మవిశ్వాసం కూడా తగ్గొచ్చు. కాబట్టి ఈ కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కర్కట రాశి వారికి మే 10వ తేదీ నుంచి గ్రహణ యోగ కారణంగా ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ కాలంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు కార్యాలయంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశం ఉంది. రాహు కారణంగా మీ ఆరోగ్యం ప్రభావితం కావచ్చు. కన్యరాశి వారు గ్రహణ యోగ కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఆర్థికపరమైన విషయాల్లో కూడా అప్రమత్తగా ఉండాలి. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా మీకు నష్టాలు రావచ్చు. కుంభరాశి వారికి గ్రహణ యోగం కారణంగా ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ కాలంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు చేసే పనుల్లో ఆకస్మిక సమస్యలు తలెత్తవచ్చు. కొత్త వ్యక్తులను గుడ్డిగా నమ్మకూడదు, ఎందుకంటే మీరు మోసపోయే అవకాశాలు కూడా ఉన్నాయి.